ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దళారులు, మండి యజమానులు కలిసి ధరలను కుప్పకూల్చడంతో రైతులు నిలువున మునిగిపోతున్నారు. బహిరంగ మార్కెట్లో 100 రూపాయలు పలికే కిలో మామిడిని మార్కెట్లో మాత్రం కేవలం 7 నుండి 16 రూపాయలకే కొంటూ దోచుకుంటున్నారు. మరోవైపు గల్ఫ్ ఎగుమతులు ఆగిపోయాయన్న సాగుతో ధరలు మరింత తగ్గించేశారు. ప్రభుత్వం తోతాపురి రకానికి 8 రూపాయల మద్దతు ధర ప్రకటించిన పల్ప్ యూనిట్లు 4 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. తిరుచానూరు మార్కెట్ దగ్గర రైతులు వాహనాలతో గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కనీసం పెట్టుబడులు, కూలీ డబ్బులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్రంలో అతి ఎక్కువగా మామిడి తోటలు సాగయ్యే విస్తీర్ణమయ్యే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి. సుమారు 1.5 హెక్టార్లకు పైగా ఇక్కడ మామిడి తోటలు సాగవుతుంది. ఇందులో ఎక్కువ భాగం తోతాపురితో పాటు బేనిషా, ఇతర టేబుల్ వెరైటీ రకాలు కూడా పండిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి బేనిషాతో పాటు టేబుల్ వెరైటీ రకాలు పెద్ద ఎత్తున ఇటు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే మొదట్లో ఏప్రిల్ మొదటి వారంలో ఆశాజనకంగా కొంత రేట్లు కనిపించినప్పటికీ ప్రస్తుతం మాత్రం రైతులను పెద్ద ఎత్తున ఇటు మండి యజమానులతో పాటు ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వాటిని నిట్ట నిలువున రైతును దోచుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఇటు మామిడి తీసుకుని రైతులు కోత కోసుకొని ఇటు ఏదైతే మార్కెట్కు, తిరుపతిలోని వ్యవసాయ మార్కెట్కి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరంతా ఏదైతే వచ్చిన రైతులు తిరిగి వెళ్ళేటప్పుడు నిట్టూరుస్తూ వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ధర పూర్తి స్థాయిలో పతనం కావడం, మండీ యజమానుల మాయాజాలంలో వీరు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి. ముఖ్యంగా 5 నుంచి 7 రూపాయల నుంచి బేనిషా వెరైటీ ప్రారంభమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రానా, ఏ ఊరు మీది? మాది రామచంద్రపురం మండలం. ఎన్ని సంవత్సరాలు, ఎంత ఉందన్నా మీకు తోట? నాకు 5 ఎకరాలు ఉంది పొలం. ఏం పంట? మామిడి ఎక్కువ. వెరైటీ ఏది? బంగినపల్లి. ఎట్లుంది ఇప్పుడు రేటు? రేటు ఉంది కానీ ఇక్కడ అయితే వ్యాపారస్తులు, బయట వాళ్ళు, రాష్ట్రంలో వచ్చిన వాళ్ళు కానీ, మండీల వాళ్ళు కానీ రేట్లు అమ్మడం లేదు. బయట 40, 50, 70 రూపాయల వరకు అమ్ముతున్నారు బేనిష్. ఈడ ఎంత పడుతుంది రైతు? ఇక్కడ ఒక వేస్తారే కానీ 1-2 బండ్లు మాత్రం అమ్మడం, మిగిలినంతా రైతులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ప్రభుత్వం చేయాలనుకుంటారా? ప్రభుత్వం అనుకుంటేనే జరుగుతుంది కానీ ఇక్కడైతే ఇక్కడ అమ్మాలంటే అమ్మడం లేదు కాయలు సార్. గతంలో తోతాపురి పూర్తిగా పడిపోయింది, 4 రూపాయలు కూడా ఇవ్వలేదు మండి ఏదైతే పల్ప్ వాళ్ళు. ఈసారి ఎట్టుంటది? ఈసారి కూడా ఇంతవరకు అడగడం లేదు. చెప్తాము, తెరుస్తాం మండీలు, ఇక్కడే కాదు ఫ్యాక్టరీలు అంటా ఉన్నారు. కోతకు రెడీ అయింది తోతాపురి? రెడీ అయిపోయింది కాయలు. మీరు చెప్పండి పెద్ద. ఎంత మాది? గింగాదు మండలం మాది. బేనిషాలు జాస్తి మాది. తోతాపూర్లో 7 రూపాయలు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు. 7 రూపాయలు ఏం వస్తుంది మనకి? కోత కూలి రాదు. మందులు కొట్టడానికి 5 రూపాయలు చలువ అయిపోతుంది. మనకి చాలా బాధ పెడతాను బెంగళూరు తోతాపూరి కోసం. ఇప్పుడు బేనిషా ఉందే? బేనిషా 25 రూపాయలు, 30 రూపాయలు పోతాడు. 50 రూపాయలు పోవాల్సింది 30 రూపాయలు, 25 రూపాయలు పోతుంది. మండి వాళ్ళు కమిషన్ ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు కంపల్సరీ. 22 రూపాయలు అయితే మళ్ళీ 10 రూపాయలు దారాలు పోతుంది. మరి మీకు మిగిలేదు ఎంత? 12 రూపాయలు మిగులుతుంది మనకి. పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి సగం పెట్టుబడి పెట్టాము మేము. మందులకే జాస్తి అయిపోతుంది మనకి డబ్బులు. మందులకి, దున్నుదానికి, కోతకులు 700 రూపాయలు మగవాడికి, 400 ఆడవాళ్ళకి. ఎకరాకి ఎంతమంది అవసరం? ఎకరాకి ఒక 2 టన్నులకు వస్తే 10 మంది రావాలి. 10 మంది కావాలి. ఎన్ని టన్నులు వేస్తారు? 2 టన్నులు. ఎంత కమ్మేవారు? 55 రూపాయలు అమ్మితే ఒక 2 టన్నులు. మీరు పెద్ద బియ్యంపురం కరీంనగర్ మండలం 80 ఎకరాలు ఉంది మన తోట. అయినా కానీ మనవాడు కూలోళ్ళకి ఇచ్చి 7 రోజులు వాళ్ళు వాడదాళ్ళకి 600 ఇవ్వాల కూలి, మగోళ్ళకి 700 ఇవ్వాల. 2 పూటలు భోజనం పెట్టాల. అవి మందు కొట్టి మంచి చేసి అన్ని చేసి 7కి వచ్చే కొద్దికి మన ఇతను గుడ్డ వేసుకొని పోవాల. 6 రూపాయల నుంచి 700 అంటారు, 40 రూపాయలు అంటారు. ఏం బతకలేకుండా పోతా ఉన్నారు. మరి ఇప్పుడే నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? నీకు మిగిలింది? ఇప్పుడు నాకు నష్టం 40,000. 80 ఎకరాలకి 40,000 నష్టం. కనీసం 40,000 కూడా రాబోయే. ఇప్పుడు 20,000 వస్తే చాలు అనుకోకుండా, కూలీలకి ఇస్తే చాలు అనుకోకుండా. దీనికి ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేస్తారు సార్? వాళ్ళ పాటు చేతులు ఎత్తుకుంటారు, వాళ్ళ ఇళ్లలో ఉంటారు. కష్టపడి పెట్టుబడి పెట్టేది మనం అప్పులు చేసి పెట్టున్నాం.
100కి 3 రూపాయలు లెక్కన వడ్డీ తీసి మందు కొట్టి పురుగులు కొట్టి అన్ని చేసి కూలోళ్ళు పెట్టి అన్ని చేసి ఏం లేకుండా లాస్ట్ ఇయర్ కొంత సబ్సిడీ ఇచ్చింది కదా గవర్నమెంట్, అది ఎప్పుడో ఇచ్చింది కానీ ఇంకా అమలు రాలేదు. మీకు రాలేదా అమౌంట్? రాలేదు, అట్టే పడి ఉన్నాం. మీరు తోతాపురి కూడా ఉందా మీకు? ఉండదు, అది ఇప్పుడు పీకల్లండి. అది ఉండదు కానీ ఇంకా 2-3 నెలలు పడుతుంది చేసుకోవాలంటే. అట్లా ఉండదు, బతకలేకుండా ఉన్నాము, సవ లేకుండా ఉన్నాము. ఈ ఎండకాలకి ఆ కాయలు తీస్తే ఆడ కూలీలు పెట్టి ఏడుకు తీస్తే అదేదో చెప్తారు శాస్త్రం ఆ మార్పు అయిపోతాయి. మండి యజమానులు మోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మండి యజమానులు ఏం కాదు, దాని రేటు బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వ్యాపారం ఇప్పుడు కాయలు తీసినాము ఏదో 10 రూపాయలు వస్తుందని, ఆ 10 రూపాయలు రావడం లేదు. 30,000కి 40 రూపాయలకి 300కి 400 కలుపుతూ ఉన్నారు టన్నులు. మొత్తం మీద రైతులంతా తమ ఆవేదన వ్యక్తం. మీరు చెప్పండి, మీకు ఎంత ఎలా మీ పిల్లలు? 8 ఎకరాలు చేసినాను, 15 రూపాయలు బంగినపల్లి అమ్మినారు. ఏం చేయాలి రైతు చెప్పండి? ఇప్పుడు తోతాపురి 70-80 అమ్ముతున్నారు, 70, 80, 90 కూడా అమ్ముతున్నారు వాళ్ళు. మేము 15 రూపాయలు రైతులు దిగుడుకుంటున్నారు. మేమేం చేయాలా చెప్పండి? మీరు 1,60,000 పెట్టిన 8 ఎకరాలకు ఖర్చు 1,60,000. మందులు 5 మాటలు కొట్టినా ముందు నేను. ఏం చేయాలా? అప్పులు అవుతా ఉంటామా? 100కి 3, 5 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం దీనికి. ఇది ప్రకృతి వ్యవసాయం అంటున్నారు కదా, అది నడవదా మీ దగ్గర? ఏం ప్రకృతి? ఎవరు సార్ వస్తున్నారు, ఎవరు సార్ చెప్తున్నారు? ఏం చేయాలా? 5 సార్లు మందులు కొట్టినారు. ఇక్కడ రేట్లు అన్నా ఉంటే మాకు ఇది అవుతుంది, రికవరీ అవుతుంది. దాని తగ్గట్టు ఈ బండ్లు ఈ విధంగా ట్రాఫిక్, ఆ వచ్చిన బండి కూడా గంట 1.5 గంట 2 గంటలు పడుతుంది. ఎప్పుడు పోవాలి మండి కాడికి? ఆడికి పోతే 5 రూపాయలు 6 రూపాయలు రాస్తారు. ఏం చేయాలి రైతు చెప్పండి? కనీసం ట్రాఫిక్ అన్న కంట్రోల్ చేస్తున్నారా? లేదు, అది కూడా లేదు. మీతో మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నారా? అదంతా ఏం లేదు సార్, అదంతా ఏం లేదు. కమిషన్ కమిషన్ మామూలే సార్. అదే మండి వాళ్ళు మామూలు 4 రూపీస్ తీసుకుంటారు సార్, అంతే. 4 రూపీస్. అవునా? మాది 5% తీసుకుంటాడు. మొత్తం మీద రైతుల ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దళారులు అదేవిధంగా మండి యజమానులు తమను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున గ్రామాల నుంచి పంటను తీసుకొని వస్తున్నారు. కనీసం ఇక్కడ మార్కెట్ యార్డ్లో పరిస్థితి చూస్తే కనీసం సరుకు దింపుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఏదైతే ప్రభుత్వం వైపున ఇప్పటికే కలెక్టర్ ఇప్పటికే ఏదైతే పల్ఫ్ యజమానులతో మాట్లాడాము, ఖచ్చితంగా వారు 8 రూపాయలు కిలోగా తోతాపురి కొనుగోలు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం చూస్తున్న వ్యవహారం మాత్రం పూర్తి స్థాయిలో అటు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం చూస్తే రైతులను నిట్ట నిలువున దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తిరుపతి, పాకాల సమీపంలోని దామాల చెరువు, బంగారుపాలెం, పుత్తూరు, రాయచోటి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అతి పెద్ద మార్కెట్లు ఇవని చెప్పవచ్చు. కానీ ఈ మార్కెట్లలో జరుగుతున్న వ్యవహారం అంతా తమను దోచుకుంటున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం సౌకర్యాలు లేని మార్కెట్ యార్డులు, ఏదైతే మండి యజమానుల దోపిడీ పెద్ద ఎత్తున నడుస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం పూర్తి స్థాయిలో టేబుల్ వెరైటీని ఎగుమతి చేస్తున్నారు, ఇవి ఉత్తరాదికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే క్వాలిటీ ఉన్న సరుకు 22 రూపాయలు 15 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయంటూ కూడా వారు అంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం అటు ఏదైతే దళారులు బాగుపడుతున్నారు కానీ మేము మాత్రం నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. ఇక్కడ కొంతమంది మండి యజమానులు కానీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇది మీదేనా మండి? ఎలా ఉంది సార్ రేటు? చాలా ఘోరంగా ఉందండి, చాలా ఘోరంగా ఉంది. రైతుల పరిస్థితి నానా ఇబ్బందికి పడుతున్నారు. కనీసం 10 రూపాయల నుంచి 8 రూపాయలు 7 రూపాయలు బేనిషకాయలు అమ్ముతున్నాయి. బెంగళూరు కాయలు 4 రూపాయలు అమ్ముతున్నాయి. కోస్తలు కూలీ రాలేదు, బాడుగులు రాలేదు. కనీసం పెట్టుబడులు ఒక పైసా పెట్టుబడి కూడా రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలి? అది వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళ దాకా ఇప్పుడు ఈ రైతు పరంగా తీసుకొని పోతే వాళ్ళు ఏమన్నా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు తీసి వాళ్ళ సలహా మేరకు ఏదైనా రైతులు కాపాడాలనిపిస్తే
వాళ్ళు ఎంతవరకైనా ముందుకు తీసుకువెళ్ళచ్చు. లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కిలోకి 4 రూపాయలు ఇచ్చింది, ఈసారి కూడా ఏదైనా ప్రకటించాలని కోరుకుంటున్నారు. ఈ రైతు పరంగా కానీ ఇట్లా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ పరంగా కానీ వాళ్ళ దీంట్లో వాళ్ళు సేవ ఇది చెయ్యాలనుకుంటే, రైతులు కాపాడాలా, రైతులు ఇబ్బంది పడకూడదు అనుకుంటే సబ్సిడీ ఇచ్చి కాపాడచ్చు. మీకు మండి మీ యజమాని కదా, సరుకు ఎంతవరకు సరుకు వస్తుంది రోజు? సరుకు అయితే క్వాలిటీ రావడం లేదు సార్. సరుకు 0.5% క్వాలిటీ వస్తే 75% క్వాలిటీ రావడంలా. దీనివల్ల వ్యాపారం చాలా దెబ్బతింటాయి. ఎక్స్పోర్ట్ అయితే పూర్తిగా నిలిపేసినారు. జపాన్ కానీ, కువైట్ కానీ, ఇరాక్ కానీ, అమెరికా కానీ పూర్తిగా నిలిపేసిన యుద్ధాల వల్ల దాని ఎఫెక్ట్ 99% ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంకా ప్రారంభమే, ఇంకా సరుకు ఇంకా మరింత ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు రైతుల పరిస్థితి, మండి యజమానుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. కనీసం ఈ రైతులకైతే వాళ్ళ వచ్చేదానికి పోయేది రవాణా ఛార్జీలు కూడా కష్టం. తోటలోనే వదిలేసేది బెటరు. ఎందుకంటే టన్నుకు ఆడ నుంచి వచ్చి బాడిగా, ట్రాక్టర్ బాడిగా, కోసి కూలీల బాడిగా, వాళ్ళకి భోజనాలు, ఇక్కడ దింపిన వాళ్ళకి కూలీలు, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు అక్కడికక్కడే నిర్మించుకునేది మేలు. మొత్తం మీద రైతులు ఏదైతే గిట్టుబాటు ధర లేదు, పూర్తిగా నష్టపోతున్నామంటున్నారో, అదేవిధంగా మండి యజమాని కూడా మనం మాట్లాడాం. మండి యజమానితో అతను చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం గల్ఫ్ యుద్ధం ప్రభావం ఫలితంగా పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోయినాయి. దీనికి తోడు నిరంతరము ఇండియాతో ఏదైతే మామిడి ఎగుమతులను ఏదైతే మామిడిని దిగుమతి చేసుకునే జపాన్ కూడా ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే దిగుమతులను ఆపివేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు ఎగుమతులు లేకపోవడంతో స్థానిక మార్కెట్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి సరుకు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నప్పటికీ పెద్దగా రైతులకు మిగిలిందేమి లేదు, అదేవిధంగా మండి యజమానులకు కూడా పెద్దగా మిగిలేదేం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే పల్ప్ యూనిట్ యజమానులతో మాట్లాడాలి, అదేవిధంగా వారితో మాట్లాడి కనీసం గిట్టుబాటు ధర, రైతుకు గిట్టుబాటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45కు పైగా పల్ప్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ 85% పైగా సరుకును ఇప్పటికే అమ్మివేసిన పరిస్థితి. అయితే పల్ప్ యూనిట్లు యజమానులు మాత్రం గల్ఫ్ యుద్ధాన్ని బూచిగా చూపి ఎగుమతులను లేవు కాబట్టి మేము కొనుగోలు చేయలేమంటూ కూడా చెప్తున్నారు. అయితే గత ఏడాది కూడా ఇదే విధంగా వ్యవహరించారు. చిట్ట చివరిలో తోతాపురి సరుకును ఏకంగా కిలో 27-28 రూపాయలతో కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ మొదట్లో మాత్రం 4-5 చివరకు 2 రూపాయలకు కూడా కొనుగోలు చేశారు. మొత్తం మీద అయితే అప్పట్లో ప్రభుత్వం ఆదుకున్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కానీ ఏదైతే మండి పల్ప్ యూనిట్ల యజమానులు మాత్రం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎలా ఉంది సార్ మార్కెట్? ఏదైతే కొనుగోలు ఇప్పుడు కొనసాగుతుంది, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సార్ ఎలా ఉంది మార్కెట్? పర్వాలేదు సార్, బాగుంది. ఈరోజు ఎట్లా 20 నుంచి 30 వరకు. బేనిషా తోతాపురి ఏ రకాలు? 10 రూపాయల నుంచి 16 రూపాయల వరకు. ఒక్కో మార్కెట్ లో ఒక మండి ఒక రేట్, కాయను బట్టి రేట్ ఉంటుంది, సరుకును బట్టి రేట్ ఉంటుంది. మండి ఇక్కడ నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్? అంతా బయటే, హర్యానా, ఇతర దేశాలకు ఏమన్నా ఎక్స్పోర్ట్ అవుతుందా? లేదు, ఇక్కడ నుంచి లేదు, మన తిరుపతి మార్కెట్ నుంచి అయితే లేదు. మొత్తం మీద చూస్తే ఈ రోజు కొంత ఆశాజనకంగా ఉందని మరో మండి యజమాని చెప్తున్నాడు. ఒక్కో యజమాని ఒక విధంగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే రైతులు మాత్రం పూర్తిగా నష్టపోయాము, మేము ఏదైతే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఏదైతే ఇటు యజమానులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు మండి యజమానులు. ఇక పల్ప్ యూనిట్ యజమానులు అయితే నేరుగా సరుకును నేరుగా కొనుగోలు చేయకుండా దళారుల ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. నేరుగా తాము డబ్బు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక్కోసారి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కిలో 8 రూపాయలు కొనుగోలు చేయాలని పల్ప్ యూనిట్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది పట్టించుకోకుండా కిలో 4 రూపాయల నుంచి తోతాపురి సరుకును కొనుగోలు చేస్తున్న పరిస్థితి. టేబుల్ వెరైటీకి సంబంధించి కొన్ని చోట్ల ఏదైతే నాణ్యత ఉన్న మామిడికాయలు, అటు బేనిషా కానీ ఇతర టేబుల్ వెరైటీ రకాలు ప్రస్తుతం 22 నుంచి 55 వరకు పలుకుతున్నాయని చెప్తున్నారు. అయితే ఒక్కో మండీలో ఒక రకమైన ధర ఉండడం వల్ల తమకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి వ్యవసాయ మార్కెట్ నుంచి.